గజాననం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోకవినాశకారణం నమామి విఘ్నేశ్వరపాదపంకజం. కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతారం వందే లంకాభయంకరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ముందుగా సకల దేవతా స్వరూపులైనటువంటి సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న జాంబవత్ సుగ్రీవ విభీషణ సీతాసమేత పరివార సమేత శ్రీరామచంద్రస్వామి వారికి నమస్కరించి, అలాగనే హనుమంతుల వారికి ఆంజనేయ స్వామి వారికి పాదాభివందనం చేస్తూ, నేడు హనుమజ్జయంతి వైశాఖమాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్రప్రసూతాయాని మనకు పరాశర సంహిత ఇత్యాది విశేషమైనటువంటి గ్రంథములలో మహర్షులు హనుమంతుని యొక్క అద్భుతమైనటువంటి చరిత్రని, హనుమంతుల వారి యొక్క ఆంజనేయ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి మంత్ర సముదాయాన్ని, స్వామి అనుగ్రహం ఎలా మనం పొందొచ్చు అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలుపుడు చేశారు. హనుమత్ జయంతి వస్తోంది అంటేనే మనకి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆబాల గోపాలం, అన్ని వర్ణముల వారు, అన్ని దశలలో ఉండేటువంటి వారు, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మహాత్ముల వరకు, తపస్సుల వరకు కూడా ఆ హనుమత్ స్వామిని సేవించి నేడు హనుమత్ జయంతి అనేటువంటి పుణ్య విశేషం చేత స్వామి అనుగ్రహాన్ని పొందుతూ ఉంటారు. కపినాయకుడైనటువంటి స్వామి, మహావీర ధీర గంభీర, ఇంకా అనేకమైనటువంటి గొప్ప గొప్ప ప్రశంసలు అందుకున్నటువంటి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం అని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి మహర్షి సుందరకాండలో అద్భుతమైనటువంటి శిల్పాన్ని చూపిస్తూ ఉంటారు. హనుమంతుల వారు చాలా గొప్ప దైవం. కలియుగంలో మనకి తొందరగా సంతోషించేటువంటి, తొందరగా అనుగ్రహించేటువంటి దైవం. ఆశుతోష అని పరమేశ్వరుడికి పేరు. ఆశు అంటే తొందరగా, తోష అంటే సంతోషించేవాడు. తొందరగా సంతోషించేటువంటి వాడు, అనుగ్రహించేవాడు పరమశివుడు, రుద్రుడు. ఆ రుద్రుని యొక్క అవతారమే రుద్రాంశ సంభూత రుద్రవీర్య సముద్భవ అని, ఆ రుద్రుని యొక్క స్వరూపమే హనుమంతుల వారు. ఆంజనేయ స్వామి ఆయన గొప్ప మహాజ్ఞాని, మహాపండితుడు. అన్ని వేదాలు చదువుకున్నారు, అలాగనే అన్ని శాస్త్రాలు చదువుకున్నారు. మహాభక్తుడు, రామభక్తుడు ఆయన. భక్తి అనేటువంటిది మనకి లోకంలో భక్తులకు ఎలాగా సాధ్యమో, ఎలాగ సాధనమో భగవంతుని పొందడానికి అది హనుమంతుల వారిని చూసి మనం నేర్చుకోవాలి. దాసభక్తి అంటారు. ఎన్నో చోట్ల, ఎన్నో సందర్భాల్లో హనుమంతుల వారు చెప్తారు, ఆంజనేయ స్వామి నేను ఎప్పుడు కూడా రామునికి దాసుణ్ణే అని చెప్పారు. దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రుసైన్యానాం నిహంత మారుతాత్మజ నరావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ అంటారు. లంకానగరంలో రావణాసురుణ్ణి ఓ సందర్భంలో సభామధ్యంలో ఒక్కడుగా వెళ్ళినటువంటి హనుమంతుడు, నీలాంటి రావణులు 1,000,000 మంది ఒక కీటమయ్యాము, ఒక కీటకం అన్నారు. మా స్వామి యొక్క అనుజ్ఞ లేదు, లేకుంటే ఈ పాటికి భస్మం చేసేద్దు నీ లంకని అంటారు. అందుకనే శ్రీరాముల వారు హనుమంతుడిని పంపించారు సీతాన్వేషణ నిమిత్తంగా. కనుక అలాంటి హనుమ చాలా సుప్రసన్నమవుతాడు తొందరగా. ఆయనకి ఉపాసనలు ఇవన్నీ ఒక పద్ధతి. కేవలం భక్తితో ఆయన్ని సేవిస్తే, అలాగనే భజనల ద్వారా కూడా ఆయన రామభక్తి ఎంత గొప్పదంటే, రామభక్తితో ఎవరైతే రాముణ్ణి భజనపూర్వకంగా కానీ, సేవాపూర్వకంగా కానీ, లేక ఉపాసనపూర్వకంగా కానీ రాముణ్ణి సేవిస్తారో
అలాంటి వాళ్ళంటే ఆయనకి ఇష్టం హనుమంతుల వారికన్నా. అలాగా అద్భుతమైనటువంటి హనుమంతుని యొక్క కీర్తి చాలా గొప్పది. ఆయన స్వరూపమే ఒక అద్భుతం. ఎంతో అందంగా సుందరహ అంటారు. సుందరకాండ అని పేరు పెట్టడానికి కూడా ఈ కాండకు హనుమంతుడు కథానాయకుడు కాబట్టి నేను ఈ కాండకి సుందరకాండ అని పేరు పెడుతున్నాను అన్నారట వాల్మీకి మహర్షి. సుందరో వానరః కపిః అంటారు. సుందరహ అంటే నిఘంటువులలో వానరమని కూడా చెప్పారు. కాబట్టి కపినాయకుడైనటువంటి ఆంజనేయ స్వామి జాతిరీత్యా ఆయన వానరుడైనప్పటికీ మామూలు వానరం కాదు. ఆశ్చర్యపోతాడు. ఆ లంకానగరంలో రావణాసురుడు హనుమంతుడిని చూచి అబ్బా ఏమి తేజస్సు ఈ వానరము అనుకుంటాడు. అలాంటి గొప్ప అద్భుతమైనటువంటి కాంతిపుంజం వాయునందనుడు ఆయన. అందుకనే వాయువు అంటే మనకు అందరికీ తెలుసు కదా, వాయువు ప్రాణ స్వరూపం. మనందరికీ కూడా ప్రాణం చాలా అవసరం, వాయువు చాలా అవసరం. కాబట్టి వాయుదేవత్యో వై ప్రాణ అని వేదం చెప్తుంది. ప్రాణములు వాయుదేవతాకములు. కాబట్టి అంతరిక్షగతమై ఉంటాయి ఆ శక్తి వాయువు అంటారు. కాబట్టి జీవకోటికి అంతకి కూడా వాయువు ఎంత ప్రధానమో ఆ వాయు నందనుడు కూడా అంతే ప్రధానం. ఆయన అమిత వేగంతో బయలుదేరి ఆ లంకా నగరాన్ని చేరడానికి శతకోటి విస్తీర్ణమైనటువంటి యోజనాలతో ఉన్నటువంటి సముద్రాన్ని దాటడానికి గోష్పదీ కృతవారాశిం మశకీకృత రాక్షసం అంటారు. గోష్పది ఒక చిన్న దూడ ఒక మట్టిలో అడుగు వేస్తే ఆ అడుగు వేసినప్పుడు ఎంత చిన్న బిలం ఏర్పడుతుందో ఆ బిలం దాటడం మనకెంత సౌకర్యమో, ఎంత సుఖమో, ఎంత సుగమమో అంత సముద్రము కూడా హనుమంతుల వారికి ఆ గోష్పాదమంతా అన్నారు. అంటే చాలా అవలీలగా దాన్ని దాటారు అని చెప్తారు. మహావీర విక్రమబల అంటారు. కాబట్టి అలాంటి హనుమంతుల వారికి ఈనాడు హనుమజ్జయంతి అంటే వైశాఖ మాసం వస్తుంది. అంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రసూత అన్న. ఈరోజు చూడండి, ఇది వైశాఖ మాసం కృష్ణపక్షం ఏమండి, దశమి శనివారం, పూర్వాభాద్ర నక్షత్రం. సరిగా మనకు శాస్త్రంలో హనుమంతుల వారి యొక్క జన్మ ఉత్సవం విశేషం లేక హనుమత్ జయంతి ఏ రోజైతే చెప్పబడిందో అదే రోజు ఇవాళ వచ్చింది. అది ఎప్పటికో కానీ రాదు, అన్నీ కలవు. కానీ ఈరోజు శనివారం అయింది, పూర్వాభాద్ర నక్షత్రం అయింది, వైశాఖ మాసం కృష్ణపక్షం ఇలాగా. కాబట్టి ఈ వైశాఖ మాసం కృష్ణపక్షంలో ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో స్థిరవారం మందవారం అన్నమాట. అందుకనే శని దోషం ఉన్నవాళ్ళు కూడా హనుమంతుని సేవిస్తే తొందరగా శని బాధలు పోతాయన్నారు. అలాగనే ఇంకా నవగ్రహ దోషాలన్నీ కూడా పోతాయన్నారు. ఎందుకంటే ఆయన మహాబలవంతుడు, మహామంత్రమూర్తి. కాబట్టి అలాంటి స్వామిని సేవించిన వాళ్ళకు కూడా గ్రహబాధలు ఉండవన్నారు, దుష్టగ్రహ బాధలు ఉండవన్నారు. కాబట్టి అలాంటి హనుమంతుడు ఈనాడు ఉద్భవించి అంజనీ గర్భసంభూత అంజనాదేవి. ఇప్పటికి కూడా అంజనాద్రి మనకి తిరుమల పెడితే కనిపిస్తుంది, అంజనాద్రి అంటారు. అంజనాద్రిలో ఆయన జన్మించినట్లుగా మనకి ఐతిహ్యం. అలాగనే ఇంకా అనేక ఐతిహ్యములు చూస్తే ఆయన యొక్క గొప్పతనం కనిపిస్తుందన్నమాట. అటువంటి అంజనాదేవి గర్భాన పుట్టినటువంటి ఈ హనుమంతుల వారు ఒక అద్భుతమైనటువంటి బలశాలి మహాపండితుడు, నవవ్యాకరణ పండితుడు అంట. ఎందుకంటే శ్రీరామునితో మొట్టమొదటిసారి కలిసినప్పుడు శ్రీమద్ రామాయణంలో మనకు కనిపిస్తుంది, ఆయన మారువేషంలో వస్తారు శ్రీరామచంద్రుడి దగ్గరికి, ఒక సన్యాసి రూపంలో వస్తారు. కానీ ఆ మాటలు చూచి ఇతను చాలా గొప్పవాడు అని అలాగా శ్రీరాములు వెంటనే గ్రహిస్తారు. రామచంద్రమూర్తి తన రూపాన్ని మరల్చుకొని మామూలు రూపాన్ని ధరించి అక్కడి నుంచి ప్రారంభించి శ్రీరామునితో ఒక అద్భుతమైనటువంటి భక్తిని పెంచుకొని ఎంతో గొప్ప మర్యాదను పాటించి భక్త లోకానికంతకీ కూడా ఇవాళ రామభక్త హనుమాన్కి జై అంటుంటారు మనవాడు. రామభక్తుడు ఆయన. రాముడికి శ్రీరామునికి భక్తుడంటూ ఉంటే నేనే ప్రథముణ్ణి, అగ్రగణ్యుడు అనే పేరు రావాలి అని ఆయన ఎంతో భక్తితో తన యొక్క జీవితాన్నంతని కూడా ధారపోసినటువంటి మహానుభావుడు హనుమంతుల వారు. అలాంటి హనుమంతుని యొక్క దివ్యమైనటువంటి చరిత్ర మనకు సుందరకాండలో కనిపిస్తుంది. అలాగనే మంత్రరాజములలో కూడా హనుమంతునికి ఒక అద్భుతమైనటువంటి స్థానం ఉన్నది. మహామంత్రాలు ఎన్నో ఉన్నాయి ఆయనకి సంబంధించినటువంటి మంత్రములు కూడా.
ఆ మంత్రములన్నీ కూడా మనము చూస్తే ఆయన యొక్క గొప్ప శక్తి, కీర్తి, అలాగనే భక్తుల పట్ల మనం ఉన్నామనుకోండి, ఈవేళ ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి గృహంలో హనుమంతుని యొక్క పటము లేని గృహం ఉండదు, గుడి లేని ఊరు ఉండదు. చిన్న చిన్న కాల్వగట్ల మీద, ఆ రేవుల్లో అక్కడక్కడ కూడా మనం హనుమంతుల వారి యొక్క చిన్న చిన్న మందిరాలు అన్నీ చూస్తాం మనం. ఎందుకంటే హనుమంతుడు మనలో మమైకమైపోయాడు. ఎప్పటి హనుమంతుడు, ఎన్ని వేల సంవత్సరాలైంది ఇప్పటికీ, అయినప్పటికీ కూడా మనలో ప్రతి 100 మందిలో 90 మందికి హనుమ అనే పేరు ఉంటుంది ఏదో రకంగా. కనుక అలాంటి మన జీవితంలో మమైకమైపోయినటువంటి హనుమంతుడు, హనుమంతుల వారు, హనుమంతుడు అని కూడా అనకూడదు మనం, ఏకవచనం అవుతుంది. కాబట్టి హనుమంతుల వారు అంటుండే వారి పురం నుంచి హనుమంతుడు, హనుమంత స్వామి. అలాంటి వాయునందడనేటువంటి హనుమంతునికి ఇవాళ హనుమత్ జయంతి వస్తోంది అంటే ఆయనకి సింధూరం అంటే చాలా ఇష్టం. సింధూరం, అలాగనే తమలపాకులు, నాగవళ్ళీదల ప్రియాయ నమః అనే ఒక నామం. నాగవళ్ళీదళములు అంటే తమలపాకులు అన్నమాట. అలాగే ఆయనకి బాగా ఇష్టమైనటువంటివి అరటిపళ్ళు, అలాగనే కొబ్బరి, అలాగనే మామిడి పళ్ళు, తేనె, ఇలాంటివన్నీ కూడా హనుమంతుడికి చాలా ఇష్టము, హనుమంతుల వారికి అని చెప్పారు. ఇవన్నీ మనకు పూజా విధానంలో మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇంకో విశేషం ఏమిటంటే హనుమంతుల వారికి భవిష్యత్ చతురాననాయ నమః అనే ఒక నామం ఉన్నది. అంటే రాబోయేటువంటి కాలంలో బ్రహ్మస్థానాన్ని హనుమంతుల వారు ఆక్రమించబోతూ ఉన్నారు అనే మాట అక్కడ కనిపిస్తుంది. రుద్రవీర్య సముద్భవాయ నమః అని. రుద్రవీర్య సముద్భవ, అందుకనే ఆయన అంత బలశాలి. రుద్రుడు ప్రళయకాలంలో ఎలాగైతే తన రౌద్రావతారాన్ని చూపించారో బలంగా, అలాంటి బలమైనటువంటి తన స్వరూపాన్ని నేను రుద్రుణ్ణి చెప్పకుండానే చెప్పారు లంకానగరంలో అక్కడ రావణాసురుడికి. కాబట్టి అనేక చోట్ల ఆయన రుద్ర తేజస్సు ఆయనలో ఉంది అనేటువంటి విషయాన్ని మనకు చూపిస్తూ ఉంటారు. ఇలా అనేక సందర్భాలు మనం చూస్తాం. అదే కాకుండా ఆయన దగ్గర ఉండేటువంటి గద అనేటువంటిది ఏదైతే ఆయుధం ఉన్నదో అది బలమునకు ప్రతీక. ఏమండి, గదాయుద్ధం, ద్వంద్వయుద్ధం ఆయన బాగా ఇష్టమైనటువంటిది అన్నమాట. అలాంటి కపిసేనానాయకాయ నమః, ఆయన సైన్యాధ్యక్షుడు. ఒక విధంగా చెప్పాలంటే మైందుడు, ద్వివిధుడు, ఇలా అనేక మంది, నలుడు, నీలుడు, వీళ్ళంతా ఉన్నారు కదా. అలాంటి వారిలలో అగ్రగణ్యుడి అన్నమాట. ఆయన చాలా చిన్నగా చెప్పుకుంటాడు. రామాయణం విషయంలోకి వస్తే మన సుందరకాండలో రావణాసుడితో, నాకంటే గొప్ప బలశాలులే ఉన్నారయ్యా శ్రీరాముని యొక్క సైన్యంలో, నేను అందులో చిన్నవాడిని అని తనకు తాను అల్పుడుగా చూపించుకుంటారు. అంటే మనం గొప్ప చెప్పుకోకూడదు, మనని అవతల వాళ్ళు ప్రశంసించాలి, మనం వారికి సేవభావంతో ఉండాలనేటువంటి భావాన్ని హనుమంతుల వారి నుంచి మనం బాగా తెలుసుకుంటాం. కాబట్టి అలాంటి హనుమంతుల వారికి ప్రీతైనటువంటిది ఈ వైశాఖ మాసంలో హనుమత్ జయంతి చాలా గొప్పది. కాబట్టి అందరూ కూడా సభక్తికంగా నేడు హనుమత్ స్వామిని బాగా పూజించినటువంటి వారై అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం కోరుతూ ఉన్నాం. ఆనంద ప్రేక్షకులందరూ కూడా, ఆనంద టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఇది ఒక అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వాలని మనం కోరుకుంటూ, ఎక్కడెక్కడ ఉండేటువంటి భారతదేశంలో ఉండేటువంటి హనుమత్ స్వామి యొక్క దేవాలయాలన్నీ కూడా ఈ రోజున అద్భుతంగా కళకళలాడిపోతూ చాలా శోభాయమానంగా అలంకరింపబడుతూ ఉంటాయి. అలాంటి చోట అందరూ కూడా భక్తులు హనుమంత్ స్వామిని సేవించినటువంటి వారై ఈ ఆనంద టీవీ ద్వారా ఏ ప్రేక్షకులైతే శ్రవణం చేసేటువంటి భక్తులైతే ఉన్నారో వారందరికీ కూడా శుభము సుఖము అంతా కూడా కలగాలని ప్రార్థన చేస్తూ, ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ, జయ హనుమత్ స్వామికి జయ హో.